హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ధనవంతరి వన గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఒక ఫారెస్ట్ నర్సరీ అనమాట. ఇది బెంగుళూరులో అయితే ఉంటుంది. బెంగుళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో జ్ఞానజ్యోతి నగర్, జ్ఞానభారతిలో అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి జ్ఞానభారతి మెట్రో స్టేషన్ పర్పుల్ లైన్‌లో 4 కిలోమీటర్స్ అయితే ఉంటదనమాట మెట్రో స్టేషన్ నుంచి ఈ నర్సరీ. దీనిని కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే 1987లో అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్ అలాగే సీడ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే దొరుకుతాయి. ఇది అంతా కూడా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే దారి అన్నమాట. ఈ నర్సరీ మొత్తం 35 ఏకర్స్‌లో అయితే ఉంటుంది. 40 వెరైటీస్ మెడిసినల్ ప్లాంట్స్ అలాగే ఒక 30 వెరైటీస్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. దీని విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 1:30 అలాగే ఆఫ్టర్‌నూన్ 2:30 to 5:30 అయితే ఉంటుంది. ఇది పెట్టి దగ్గర దగ్గర 40 ఇయర్స్ అవుతున్నా కానీ చాలామందికి ఇదైతే తెలీదు. విజిటర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారట. మేము వెళ్ళిన రోజు కూడా జస్ట్ ఒక్కళ్ళే ఉన్నారు అంతే అక్కడ. ఇక్కడ చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ జ్వరానికి, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కిడ్నీ స్టోన్స్, పింపుల్స్, ఆర్థరైటిస్, జాండీస్ ఇట్లాంటి వాటికి నయం చేసేలాగా ప్లాంట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఈ సీడ్స్ అన్నీ కూడా రామనగర, చిక్కబళ్ళాపుర, శ్రావణదుర్గ అనే ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసి అవసరమైన చర్యలతో అయితే నర్సరీ అయితే పెంచుతున్నారనమాట ఇక్కడ. ఇక్కడ ఎక్కువగా తీసుకునేది పత అనే మొక్కట. ఇది కిడ్నీ స్టోన్స్‌కి బాగా పనిచేస్తుంది. అలాగే తర్వాత ఎక్కువగా కొనేది అశ్వగంధ. దీన్ని వేడి పాలల్లో వేసుకొని తాగితే ఆర్థరైటిస్, ఆస్తమా, కఫ్, ఫీవర్ లాంటివి వాటికి బాగా అయితే పనిచేస్తుందంట. అలాగే డెంగ్యూకి, స్కిన్ డిసీజెస్‌కి, జాండీస్ లాంటి వాటికి కూడా వాడే మొక్కలు ఇక్కడ ₹6కే దొరుకుతాయి. సో, ఈ నర్సరీ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ మెడిసినల్ ప్లాంట్సే కాదు, రకరకాల పూల మొక్కలు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. అలాగే దీని గురించి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ప్లాంట్స్ అంటే ఇష్టపడేవాళ్ళు, ఇలా నర్సరీస్‌కి ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. మీరు ఏమి తీసుకోకపోయినా కూడా గ్రీనరీ కోసమైనా విజిట్ చేయొచ్చు. అంత బాగుందన్నమాట ఈ ప్లేస్. మొత్తం కంప్లీట్ గ్రీనరీతో, పొల్యూషన్ నుంచి కొంచెం విముక్తి అయితే వస్తదన్నమాట. మీలో ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసా అనేదైతే కామెంట్ చేయండి. అండ్ ఇదొచ్చేసి మళ్ళీ రిటర్న్ దారనమాట. సో, మీరు డైరెక్ట్ వెహికల్ ఉంటే డైరెక్ట్ లోపల వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వెహికల్స్ ఏమన్నా ఎక్కువగా ఉంటే బయటే పెట్టేసి వెళ్ళాల్సొస్తది. బయట పెట్టి వెళ్ళేంత సీన్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారట. ఇది ఎక్కువ మంది తెలీదు కాబట్టి. సో, మేము ఒక టెంపుల్‌కి వెళ్ళినప్పుడైతే దాని చుట్టుపక్కల ఏమున్నాయనేది చూసి, సో, ఈ నర్సరీ కూడా ఉందని చూసైతే వెళ్ళామన్నమాట. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.